ఎగ్ రైస్ చేయడానికి బియ్యం తీసుకున్నా. 1 కిలో బియ్యం తీసుకొని మట్టి పాత్రలో పోసుకున్నా. కడుక్కొని పక్కకు పొయ్యి మీద పెట్టుకుందాం. కడుక్కొని మంచిగా వంపుకోవాలి. కడుక్కున్న బియ్యం పొయ్యి మీద పెట్టుకుంటానా. పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఇక రైస్ అయింది. ఉడికిన రైస్ను ఆరబెట్టుకుందాం. ఇట్లా పొడి పొడిగా ఇప్పుకోవాలి. పొడి పొడిగా ఇప్పుకొని ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి అన్నం. ఎగ్ రైస్ చేస్తున్నా. ఎగ్ రైస్ చేసుకోవడానికి ముందు ముగ్గుడు పెట్టుకున్నా. ఆయిల్ పోసుకుంటానా. జీలకర్ర వేస్తాను, పచ్చిమిర్చి వేస్తాను, పసుపు వేస్తాను, కోసుకున్న క్యాబేజ్ వేస్తాను, ఉప్పు వేసుకుంటాను, మసాలా దంచుకున్న మసాలా వేసుకుంటాను, కారం వేసుకుంటాను, కోడిగుడ్డు రైస్ చేసుకోవాలంటే నేను చేసినట్టు చూసి చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. బయట కొనుక్కొని తినడం కంటే మనం తయారు చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. కొత్తిమీర వేసుకుంటానా. గుడ్లు పోసుకుంటానా. గుడ్లు ఇట్లా పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ముందుగా ఆరబెట్టుకున్న రైసు వేసుకుంటాను. రైస్ వేసుకొని ఇట్లా కలబెట్టుకోవాలి. ఎగ్ రైస్ రెడీ. ఎగ్ బిర్యానీ సూపర్ ఉన్నది. మీరు కూడా ఇలా చేసుకోండి. సూపర్ అంటే సూపర్. ఎగ్ రైస్ సూపర్. హాయ్, వెల్కమ్ టు వంటల బండి. ఈరోజు మేము ఎగ్ రైస్ చేసినాము. మా మామయ్య ఎగ్ రైస్ చేసిండు, చాలా మంచిగా ఉంది. మీరు కూడా ఇదే విధానంలో చేసుకోండి, ఇదే టేస్ట్ మీకు కూడా వస్తుంది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేయండి. జర పక్కన బెల్ గంటను కొట్టి మా వీడియోలు అన్నీ చూసి జర మీరే కామెంట్లు చేయరు. ఎత్తుతానే అన్నది మా వాళ్ళు పక్క పెట్టి కెమెరామ్యాన్ వాళ్ళకి కెమెరా ఇస్తున్నాడు. రేపు వస్తలేదు వీడియోలో.